మరొక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నేటి వరకు 16,348 గ్రామ సభలు పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. గత 4 రోజులుగా జరిగిన గ్రామ సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ప్రభుత్వం ప్రారంభించిన 4 పథకాలకు సంబంధించి తమ దరఖాస్తులు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజులుగా గ్రామ సభలు 12,861, వార్డు సభలు 3,487, మొత్తం 16,348 నిర్వహించినట్లుగా అధికారులు తెలిపారు. ఇక ఈ గ్రామ సభలలో పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన గ్రామ సభలు నిన్నటికే ముగిసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి జిల్లాలు ఏదైతుందో ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ ఇట్లా జిల్లాల వారు చూసుకుంటే ఉమ్మడి 10 జిల్లాలు కూడా నేటి వరకు మొత్తం 16,348 గ్రామ సభలు పూర్తయినట్లు ప్రభుత్వం ప్రకటన తెలిపింది. మొత్తంగా ప్రధానంగా చూసుకుంటే గత 4 రోజులుగా పెద్ద మొత్తంలో ప్రజలైతే హాజరైన పరిస్థితి. ఎందుకంటే చూస్తున్నాం గత 10 ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వకపోవడం, ఇలా డబుల్ బెడ్రూమ్ రాకపోవడం, ఇలాంటి అనేక సమస్యలతోటి, రైతు భరోసా కానీ ఇలాంటి ప్రధానంగా ఉన్న సమస్యలతోటి ఎప్పుడు కూడా ఇలాంటి సభలు తిరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొదటిసారిగా గ్రామ సభలు జరుగుతున్నాయి. గతంలో రచ్చబండ అనే ప్రోగ్రాం రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నటువంటి సందర్భంలో చేశారు. అలాంటి సభలు ఇప్పుడు కొత్తగా పెట్టారు కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా ఇలా గ్రామీణ ప్రాంత ప్రజలు, ఎందుకంటే వారు జిల్లా హెడ్ క్వార్టర్ కావచ్చు, కార్యాలయాలకు, జిల్లా కార్యాలయాలకు చాలా దూరంలో ఉంటారు కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ అధికారులు, ఇలా ప్రభుత్వం మొత్తం వారి దగ్గరికి వెళ్ళి గ్రామ సభలు పెట్టడం తోటి పెద్ద మొత్తంలో చైతన్యవంతమైన ప్రజలు కూడా పెద్ద మొత్తం లక్షలాది మంది తరలి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ గ్రామ సభలకు సంబంధించి వాళ్ళకు ఉండే లోకల్ సమస్యలు కావచ్చు, ఇంటి సమస్య కావచ్చు, అనేక సమస్యలపై వాళ్ళు దరఖాస్తు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా దీంట్లో చూసుకుంటే 4 పథకాలకు పెద్ద మొత్తంలో దరఖాస్తు అందజేసినట్టు తెలిసినటువంటి ప్రధానం ఉంది. ఆ 4 సమస్యలు కూడా ఇటు ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, అదేవిధంగా ఇందిరం ఇల్లు కావచ్చు, అదేవిధంగా కొత్త రేషన్ కావచ్చు, ఇట్లా చూసుకుని పోతే అనేక సమస్యలు, ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు అయితే 4 మీదనే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్టు చెప్తున్నారు ప్రజలు. పద్మ అయితే మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి 12,864 గ్రామాలకు సభలు నిర్వహించినట్టు తెలుస్తుంది. దాంట్లో 3,487 వార్డులకు సభలు నిర్వహించినట్టు తెలుస్తున్నట్టు అధికారులు అయితే ఇప్పటికీ ఒక ప్రకటన తెలిసినట్టు తెలుస్తుంది. గ్రామ సభలో పాల్గొన్నాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఆయా జిల్లాలో ఏదైతుందో, ఉదాహరణకు ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించి చూసుకుంటే కొన్ని గ్రామ సభలు నిర్వహిస్తున్న సందర్భాల్లో స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అదేవిధంగా మంత్రులు కూడా, ఎందుకంటే ఉదాహరణకు మంత్రి సీతక్క కావచ్చు, కొండ సురేఖ కావచ్చు, ఇట్లా చూసుకుంటే ఏ జిల్లాకు సంబంధించిన జిల్లాలో మంత్రులు వాళ్ళు ఆ సంబంధిత సభలకు హాజరు కావాలని ప్రజలకు కావాల్సినటువంటి ఆ సందర్భాల్లో కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళకైతే అనేక సందర్భాలు అనేక విషయాల మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది. కొన్ని గ్రామ సభలు అక్కడక్కడ కొంత వివాదాస్పద వాక్యాలు చేసినా కూడా కొంత జనాలు ఉద్రిక్త వాతావరణంతో అధికారుల మీద తిరగబడ్డా కూడా మంత్రులు జోక్యం చేసుకుని, ఇలా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని ప్రజలకు సద్వినియోగం చెప్పిన పరిస్థితి ఉంది. తప్పకుండా ఈ గ్రామ సభలు ఏంటంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి తప్పకుండా ప్రభుత్వ పథకాలు వాళ్ళ ఇంటికే చేస్తే ప్రతి ఒక్క లబ్ధిదారుని ఎంపిక చేసే విధానంలో గ్రామ సభలు నిర్వహించిన తప్ప దీంట్లో ఫైనల్ కాదని చెప్పేసి నిన్న బట్టి విక్రమార్క కూడా ఒక ప్రకటన తెలపడం జరిగింది. అంటే గతంలో ఎవరైతే ఇప్పటికే కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ లీడర్లకు ఇస్తారు తప్ప గ్రామ సభలో సంక్షేమ పథకాలు అని చెప్పడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఈ గ్రామ సభల ద్వారా ఏంటంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్క లబ్ధిదారునికి తప్పకుండా ప్రభుత్వం పథకాలు వస్తున్నాయి. మీరు ఎక్కడ కూడా ఆందోళన చెందదు, తప్పకుండా మేమే పథకాలు ఇస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇలా గ్రామ సభలు అయితే భాస్కర్, ఇప్పటివరకు కూడా గ్రామ సభల్లో చాలా దెబ్బలు ఎదురయ్యాయి అనుకోవాలి. చాలా మంది కూడా గ్రామస్తులు గొడవలు జరగడం జరిగింది. తమకు అర్హులకు కాకుండా అనర్హులకు లబ్ధిదారులు ఇలాంటివి అనౌన్స్ చేస్తున్నారు. ఇందిరం ఇళ్లకు సంబంధించి వాళ్ళ పేర్లు వస్తున్నాయి కూడా కొన్ని గొడవలు జరిగినాయి కదా. ఈ నేపథ్యంలో గ్రామ సభలు ఆగినాయి అనుకోవచ్చా, లేదంటే మరలా ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత మరలా గ్రామ సభలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారా? పద్మ, మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి గ్రామ సభల్లో ప్రధానంగా చూస్తున్నట్టయితే అక్కడక్కడ అంటే ఇందిరమ్మ ఇల్లు కోసం కావచ్చు, సంబంధిత ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో రైతు భరోసా కావచ్చు, రేషన్ కార్డుల కోసం కావచ్చు, కొన్ని గ్రామాల్లో గ్రామ సభల్లో ఆందోళన జరిగింది. కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కేసు కూడా అయిన పరిస్థితి ఉంది. అయితే ఇదైతే రిపీటెడ్ గా జరిగినటువంటి గ్రామ సభలో 4 రోజుల పాటు జరిగిన గ్రామ సభలో ఒక డాటా తీసుకున్న వాళ్ళు దీనికి సంబంధించిన ఒక ఫీడ్బ్యాక్ తీసుకుని ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ప్రభుత్వంతో ఫర్దర్ గా మాట్లాడితే ఇప్పుడు వారం 10 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్లో వెళ్ళి వాళ్ళు నిన్ననే
మళ్ళీ తిరిగి హైదరాబాద్ రావడం జరిగింది. మరొకసారి ఈ మంత్రులంతా కూడా గ్రామ సభలో జరిగినటువంటి అంశాలు కావచ్చు, ఎమ్మెల్యేలు మంత్రులు పూర్తి స్థాయిలో సీఎం దగ్గర తీసుకుపోయే అవకాశం ఉంది. సీఎం దగ్గర తీసుకుపోయిన తర్వాత సీఎం తోటి సంబంధిత మంత్రులు మాట్లాడిన తర్వాత మళ్ళీ గ్రామ సభలో రెండో పేజ్ ఎప్పుడు పెట్టాలి, రెండో దఫా పెట్టిన తర్వాత ఎన్ని గ్రామాలు మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంది, గ్రామాల్లో మనం ఇష్యూ ఏమేమి తీసుకోవాలని చెప్పి పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దానిపై ఇవాళ రేపు మంత్రులు పూర్తిగా సీఎం తోటి చర్చించే అవకాశం ఉంది. చర్చించిన తర్వాత సెకండ్ పేజ్ మళ్ళీ గ్రామాల్లో పెడతారా లేకపోతే దీనిపై ఇంకా అధికారులనే పూర్తిగా బాధ్యత చెప్తారా, సంబంధిత కలెక్టర్లకు బాధ్యత అప్పచెప్తారనేది ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ క్లారిటీ అయితే ఇవాళ రేపు కొంత తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.